హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ ఇన్ఫినిటీ, క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ, సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఐ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఐకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఐ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. హలో ఫ్రెండ్స్, లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. 2 బ్యాడ్ ఆప్షన్స్, 2 బ్యాడ్ ఆప్షన్స్. ఆఫ్ఘనిస్తాన్ స్టోరీ ఇది. సో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఎదుట ఉన్న 2 ఆప్షన్స్ గురించి ఎడిటోరియల్. బిఫోర్ దట్, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న ఏ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ కావచ్చు. వీఆర్ ఆఫరింగ్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సీ, గ్రూప్ 1, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్బీఐ, క్యాట్, జిఆర్ఈ, జిమాట్, ఎవ్రీథింగ్. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ప్రతి కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ ఆప్షన్స్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. Afghanistan's leaders have to choose between war and sharing power with Taliban. ఆఫ్ఘనిస్తాన్ లీడర్స్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి వార్,
యుద్ధానికి వెళ్ళాలి లేదా తాలిబాన్తో పవర్ని షేర్ చేసుకోవాలి. ఏది చీజ్ చేసుకుంటారు అనేది ఇంకా వాళ్ళ ఇష్టం. దే హావ్ టు చూస్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. President Joe Biden's push for an interim unity government in Afghanistan is a testament to his administration's grim assessment of the situation in the war-torn country. ఓకే, ఈ స్టేట్మెంట్లోకి వెళ్ళే ముందు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటివరకు ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఉన్నారు, మనకు తెలిసిందే. సో తాలిబాన్లు ఇంతకు ముందు అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చారు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ పైన తాలిబాన్లు అంతం చెయ్యాలి అని చెప్పి అమెరికా తన దళాన్ని ఆఫ్ఘనిస్తాన్కి 20 ఏళ్ల క్రితం అంటే 2001లోనే పంపడం జరిగింది. రైట్, అమెరికాలో ట్విన్ టవర్స్ దాడి జరిగిన ఆ టైంలో, ఆ తర్వాత. సో అప్పటి నుంచి తాలిబాన్స్ని నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలిమినేట్ చేసేస్తాము, కంప్లీట్గా వాళ్ళు లేకుండా చేస్తామని 20 ఏళ్ళగా యుద్ధం జరుగుతూనే ఉంది. అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చాయి, అమెరికన్ బాంబర్స్ వచ్చారు, అమెరికన్ విమాన దళాలు వచ్చాయి, అందరూ వచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు తాలిబాన్ల పైన అమెరికన్స్ గెలవలేకపోయారు. ఎందుకంటే టెరైన్ అలా ఉంటుంది, కొండలు గుట్టలు గుహలు ఉంటాయి. ఆ గుహల్లో వాళ్ళు దాక్కుంటారు, గెరిల్లా వార్ఫేర్ చేస్తారు. దాన్ని అమెరికా ఎదుర్కోలేకపోయింది. ఎన్నో సంవత్సరాలుగా లక్షల వందల కోట్లు వేల కోట్లు మనీ ఖర్చు అవుతుంది తప్పితే అక్కడ వాళ్ళు విజయం సాధించలేకపోయారు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగిందంటే ఇంకా కంటిన్యూ చేసే కొద్దీ అమెరికాకి ఉపయోగపడేది ఏమీ కనిపించట్లేదు, నష్టపోవడమే తప్పితే సాధించేది ఏమీ లేని పరిస్థితి వచ్చేసింది. అందుకని పీస్ఫుల్గా ఎగ్జిట్ అయిపోవడానికి, సైలెంట్గా ఎగ్జిట్ అవ్వడం కోసం అమెరికా ఏం చేసిందంటే పీస్ ప్రాసెస్ అని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైంలో పీస్ ప్రాసెస్ అని చెప్పి మేము అక్కడ శాంతియుతమైన పరిష్కారం కనుగొని మేము ఎగ్జిట్ అవుతామని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చారు. ఏం చేశారంటే ఫస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాలిబాన్స్తో మాట్లాడి సరే మేము మీరు చెప్పినట్టుగా అమెరికన్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోతాము బై మే 2021, మే 2021 కల్లా మేము ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతామని మాట ఇచ్చారు. సో మాట ఇచ్చి అట్ ద సేమ్ టైం అటు వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి మధ్యలో మీరు హింస తగ్గించండి, మీ ప్రిజనర్స్ని మేము రిలీజ్ చేయిస్తామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్తో మాట్లాడి తాలిబాన్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజ్ చేయించడానికి కూడా వాళ్ళపైన ప్రెజర్ పెట్టి ఒప్పించడం జరిగింది. రైట్, ఇవన్నీ జరిగాయి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైంలో. అయితే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. మే 2021 కల్లా అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి తాలిబాన్లకి యుద్ధం జరగకుండా ఉంటుందా, శాంతియుత పరిష్కారం ఉంటుందా ఉండదా అనేది క్లారిటీ రావట్లేదు. వాళ్ళు శాంతియుతంగా ఉండేలాగా కనిపించట్లేదు. అందుకని బైడెన్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త సొల్యూషన్ ఇచ్చింది, ఒక ఆప్షన్ ఇస్తుంది. ఆ ఆప్షన్ ఏంటనేది మనం చూద్దాం. ప్రెసిడెంట్ జో బైడెన్స్ పుష్ ఫర్ అన్ ఇంటరిమ్ యూనిటీ గవర్నమెంట్. ఇంటరిమ్ అంటే మధ్యంతర, యూనిటీ అంటే కలిపి, వాళ్ళు వీళ్ళు కలిపి ఒక గవర్నమెంట్ ఉండాలి అని చెప్పి జో బైడెన్ పుష్ చేస్తున్నారు. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో. ఈజ్ ఎ టెస్ట్మెంట్. అలా పుష్ చేయడం అనేది ఏంటి? ఈజ్ ఎ ప్రూఫ్, ఈజ్ అన్ ఎవిడెన్స్ టు హిస్ అడ్మినిస్ట్రేషన్స్ గ్రిమ్ అసెస్మెంట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇన్ ది వార్ టోర్న్ కంట్రీ. అంటే యుద్ధంతో కకావికలమైన కంట్రీ, సఫర్ అవుతున్న కంట్రీ ఏది? మన ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి అసెస్మెంట్ అంటే అర్థం ఏంటి? అసెస్మెంట్ అంటే ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది. అసెస్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎలా ఉంది అని ఒక అంచనా వేయడానికి కదా అసెస్ చేయడం అంటాం. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని వాళ్ళు ఎలా అంచనా వేస్తున్నారు? గ్రిమ్ అసెస్మెంట్. గ్రిమ్ అంటే గ్లూమీ, సీరియస్, పరిస్థితులు బాలేవు, ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి, గ్లూమీగా ఉన్నాయి అని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అసెస్ చేస్తుంది. ఎలా చెప్తున్నాం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అలా అంటుందని? బికాస్ దే ఆర్ పుషింగ్ ఫర్ అన్ ఇంటరిమ్ యూనిటీ గవర్నమెంట్. తాలిబాన్లు మీరు కలిపి ఒక యూనిటీ గవర్నమెంట్ ఫామ్ చేయండి అని చెప్పి పుష్ చేస్తున్నారు. అలా ఫామ్ చేయండి అని పుష్ చేస్తారంటే అర్థం ఏంటి? మనం లేకపోతే వీళ్ళు కొట్టుకుంటారు, మళ్ళీ యుద్ధమే జరుగుతుంది తప్పితే నార్మల్ పరిస్థితులు వచ్చేలా లేవు అని చెప్పి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తుంది. అందుకనే ఇలాంటి ఒక ఆప్షన్తో వాళ్ళ ముందుకు వెళ్తుంది. టెస్టమెంట్ అంటే అర్థం ఏంటి? ఇది ప్రూఫ్ లేదా ఎవిడెన్స్ అని అర్థం. ఎవిడెన్స్ ఆఫ్ దేర్ అసెస్మెంట్ అని అర్థం. In a letter to Afghan President Ashraf Ghani, which was first published by Afghanistan's Tolo News, US Secretary of State Antony Blinken has proposed a senior level meeting between the government and the Taliban in Turkey and a multilateral conference of envoys from the US, Russia, China, Iran, India and Pakistan to discuss a lasting Afghan solution.
సో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకెన్ రాసిన లెటర్లో ఏం రాసిందంటే, వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారు, సీనియర్ లెవెల్ మీటింగ్ ప్రపోజ్ చేశారు. ఎవరెవరి మధ్యలో, బిట్వీన్ ది గవర్నమెంట్, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి మరియు తాలిబాన్కి, టర్కీలో, ఎక్కడ టర్కీలో. అండ్ దాంతోపాటు ఇంకోటి ప్రపోజ్ చేశారు, ఏ మల్టీలేటరల్ కాన్ఫరెన్స్. మల్టీలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 2 కంట్రీస్, 2 కంట్రీల కంటే ఎక్కువ కంట్రీలు ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు మల్టీలేటరల్ అంటాం. ఏ కంట్రీస్, యుఎస్, రష్యా, చైనా, ఇరాన్, ఇండియా, పాకిస్తాన్, ఈ కంట్రీస్ నుండి ఎన్వాయిస్ రాయబారులందరూ వచ్చి, ప్రతినిధులు వచ్చి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఏ సొల్యూషన్, ఏం చేస్తే సాల్వ్ అవుతుంది అని చెప్పి ఒక డిస్కషన్ చేయడం కోసం ఒక కాన్ఫరెన్స్ కూడా ప్లాన్ చేశారు. దీనికి టు డిస్కస్ ఎ లాస్టింగ్ ఆఫ్ఘాన్ సొల్యూషన్. లాస్టింగ్ అంటే చిరకాలం నిలిచే, పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ సొల్యూషన్ కాదు. ఈరోజు సాల్వ్ అయిపోయి కొన్నాళ్ళగా మళ్ళీ వాళ్ళు కొట్టుకునేలా ఉండకూడదు. ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేందుకు మనం అందరం కూర్చొని మాట్లాడదాము అని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. The peace push comes at a time when the Biden administration is reviewing the US's Afghan strategy. ఈ పీస్ కోసం ఈ పుష్ ఎప్పుడు వచ్చింది, అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో మనం ఏం చేయాలి అనే స్ట్రాటజీని వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజీని అమెరికాలో మన ట్రూప్స్ని విత్డ్రా చేయాలా, ఇంకా కంటిన్యూ చేయాలా, ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నారు. ఈ రివ్యూ చేసే క్రమంలో బైడెన్ హ్యాస్ డిసైడెడ్ టు గో ఫర్ దిస్ సొల్యూషన్. పీస్, అక్కడ శాంతి నెలకొల్పడం కోసం ఇలాంటి సొల్యూషన్ ఏదో కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. According to the February 2020 agreement signed between the Trump administration and the Taliban, the US is scheduled to withdraw its troops by May 1st. 2020లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి తాలిబాన్కి జరిగిన ఒప్పందం ప్రకారం the US, అమెరికా, is scheduled to withdraw its troops by May 1st. మే 1st కల్లా అమెరికా తన ట్రూప్స్ని విత్డ్రా చేయాలి. షెడ్యూల్ విత్డ్రా మే 1st కల్లా చేస్తుంది. The Taliban have warned they would step up fighting, targeting the coalition troops should the US fail to pull out by then. తాలిబాన్ ఏం చేస్తుంది, వార్నింగ్ ఇస్తుంది. ఏమని, మీరు మే 1st కల్లా మీ ట్రూప్స్ని, అంటే మీ బలగాల్ని అక్కడ నుంచి బలగాల్ని వైదొలిగేలా చేయకపోతే, పుల్అవుట్ అంటే తీసేయడం, వైదొలగడం చేయకపోతే, కోalition ట్రూప్స్ అని అర్థమైంది, యుఎస్ మరియు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కంబైన్డ్ ట్రూప్స్, కూటమి బలగాల్ని మీరు వైదొలగకపోతే, తీసేయకపోతే మేము ఫైటింగ్ అనేది స్టెప్అప్ చేస్తాము. అర్థమైందా? యుఎస్ వాళ్ళు మీ ట్రూప్స్ని పుల్అవుట్ చేయకపోతే కోalition ట్రూప్స్ పైన మేము ఫైటింగ్ని స్టెప్అప్ చేస్తాం. స్టెప్అప్ అంటే ఇంక్రీజ్, వాళ్ళు టార్గెట్ చేస్తూ ఫైట్ చేస్తాము, మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అండర్స్టాండబుల్లీ అండర్ ప్రెషర్. మళ్ళీ తలనొప్పులంతా ఎవడు పడతారు అని చెప్పి వీళ్ళు ఆబ్వియస్గా అండర్స్టాండబుల్లీ ప్రెషర్లో ఉన్నారు. There appears to be a consensus in Washington that there is no military solution to the crisis. క్రైసిస్ అంటే సంక్షోభం, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, అందరూ ఒకే మాట మీద ఉండే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి, ఈ క్రైసిస్కి. ఎక్కడ? వాషింగ్టన్లో. అంటే అమెరికాలో సారీ దేర్ అపియర్స్ టు బి కన్సెన్సస్, ఏకాభిప్రాయం ఉంది. ఏమని? మిలిటరీ సొల్యూషన్ లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న క్రైసిస్కి మిలిటరీ ద్వారా మనం సాల్వ్ చేయలేము, ఆ ప్రాబ్లమ్ని మనం మిలిటరీని ఉపయోగించి సాల్వ్ చేయలేము అని చెప్పి అమెరికాలో అందరూ ఒకే మాట మీద ఒక కన్సెన్సస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే రిపబ్లికన్స్కి, డెమోక్రాట్స్కి, అందరికీ కూడా. మనం ఎన్నాళ్ళు పెట్టినా, మిలిటరీ పెట్టినా, ఏం చేసినా సరే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, దానికి వేరే సొల్యూషన్ ఏదైనా కనుగొనాలి తప్పితే మిలిటరీ ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేయలేము అని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అపియర్స్ టు బి అన్నారు కదా, ఎక్కడ? వాషింగ్టన్ అంటే యుఎస్లో. The US wants to get out of the longest war in its history. అమెరికా ఈ వార్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటుంది. లాంగెస్ట్ వార్ ఇన్ ఇట్స్ హిస్టరీ. 2001తో మొదలు పెడితే 2021, 20 సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతుంది. ఇంకా అమెరికన్ ట్రూప్స్ అక్కడే ఉన్నారు. బట్ as Mr. Blinken says in the letter, the US worries that if its troops are out without a peace mechanism, the Taliban, which already controls much of the country's hinterlands, could make rapid territorial gains. కానీ ఓకే, వెళ్ళిపోదాం అనుకుంటుంది, బాగానే ఉంది. కానీ పీస్ మెకానిజం లేకుండా, అంటే ఒక శాంతియుతమైన ఒప్పందం మెకానిజం అనేది లేకుండానే ట్రూప్స్ వైదొలిగితే యుఎస్ ఏం వరీ అవుతుంది? ఈ తాలిబాన్ వాళ్ళు ఆల్రెడీ కంట్రీలో చాలా హింటర్లాండ్ని వాళ్ళు కవర్ చేస్తారు. హింటర్లాండ్ అంటే మెయిన్ ల్యాండ్కి దూరంగా ఉన్నవి, కొండ ప్రాంతాలు, రూరల్ ఏరియాస్, సిటీస్కి, పెద్ద పెద్ద టౌన్స్కి దూరంగా ఉండే ఏరియాస్ని, రూరల్ ఏరియాస్ని, ట్రైబల్ ఏరియాస్ని, వీటన్ని హింటర్లాండ్స్ అంటారు. ఈ హింటర్లాండ్స్ అన్ని మ్యాక్సిమం ప్రస్తుతానికి తాలిబాన్ కంట్రోల్లోనే ఉన్నాయి. అమెరికా పీస్ ప్రాసెస్ ఏం లేకుండా వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళు ఇంకా యుద్ధానికి వెళ్ళిపోయి ఇంకా మిగిలిన గ్రౌండ్ కూడా వాళ్ళే కవర్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. దే కుడ్
మేక్ ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్గా టెరిటోరియల్ గెయిన్స్. టెరిటోరియల్ అంటే ఇంకొక భూభాగాన్ని వాళ్ళు గెయిన్ చేసే అవకాశం ఉంది. అది రిస్క్ కదా మరి. ద యుఎస్ సీక్స్ టు స్టాప్ దిస్ హ్యాపెనింగ్ బై ప్రపోజింగ్ అన్ ఇంటరిమ్ ఇన్క్లూజివ్ గవర్నమెంట్ బిట్వీన్ ద వారింగ్ పార్టీస్. అమెరికా దీన్ని ఆపాలనుకుంటుంది. సీక్స్ టు అంటే ట్రైస్ టు. ఇది జరగకుండా ఆపాలనుకుంటుంది. ఎలాగా? బై ప్రపోజ్ చేస్తూ ఏమని? అండ్ ఇంటరిమ్ మధ్యంతర, పర్మనెంట్ కాదు, అందాక టెంపరీగా, ఇన్క్లూజివ్ గవర్నమెంట్. వారింగ్ పార్టీస్ అంటే ఎవరెవరైతే గొడవలు ఆడుకుంటున్నారో, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్, అష్రఫ్ ఘనీ గవర్నమెంట్ మరియు తాలిబాన్ రెండింటికి మధ్యలో మీరు కలిపి ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం ప్రపోజల్ అమెరికా ఇస్తుంది. ఫర్దర్ both sides should hold talks on the future constitution and governance framework. ఇద్దరు కలిసి కూర్చొని మన రాజ్యాంగం ఎలా ఉండాలి, గవర్నెన్స్ ఎలా ఉండాలని కూడా మాట్లాడుకోవాలి, చర్చలు చేసుకోవాలి. Regional powers, including India and Pakistan, could play a decisive role in this transition as part of a UN-mandated multi-party peace process. యునైటెడ్ నేషన్స్ వల్ల చెప్పిన విధంగా మల్టీపార్టీ పీస్ ప్రాసెస్, ఏదైనా ప్రపంచ శాంతి నెలకొల్పే క్రమంలో చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పిన యునైటెడ్ నేషన్స్ పీస్ ప్రాసెస్ ప్రకారం ఇండియా మరియు పాకిస్తాన్ కూడా దీంట్లో ఇంపార్టెంట్ రోల్, డెసిసివ్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఎక్కడ? ఈ ట్రాన్సిషన్లో. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి ఒక కాన్స్టిట్యూషన్, ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. ఇప్పుడు తాలిబాన్ ఎంటర్ అయింది అనుకోండి, ఆ కాన్స్టిట్యూషన్ మాకు యాక్సెప్టబుల్ కాదు, దాన్ని మార్చాలని చెప్పి ప్రపోజల్స్ వస్తాయి. ఇద్దరు మాట్లాడుకొని ఇప్పుడు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మార్పు వస్తుంది, ట్రాన్సిషన్ వస్తుంది. ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్లో పాకిస్తాన్ అండ్ ఇండియా కుడ్ ప్లే డెసిసివ్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఎ మోర్ ఇంక్లూజివ్ అప్రోచ్ దెన్ వాట్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డిడ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన దానికంటే ఇది అందరినీ కలుపుకొని, ఇంక్లూజివ్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ ద పార్టీస్, అందరినీ కలుపుకొని పోయే అప్రోచ్ ఇది, విధానం ఇది, కంపేర్ టు వాట్ ట్రంప్ డిడ్. ట్రంప్ వచ్చేసి ఏం చేశారంటే, చూడండి ట్రంప్ ఏం చేశారో కూడా మీకు ఇక్కడ రాసింది. అండర్ మిస్టర్ ట్రంప్ ప్రభుత్వంలో ద యుఎస్ హెల్డ్ డైరెక్ట్ టాక్స్ విత్ ద తాలిబాన్ ఎక్స్క్లూడింగ్ ద ఆఫ్ఘన్ గవర్నమెంట్. ఆఫ్ఘనిస్తాన్తో పక్కన పెట్టేసి డైరెక్ట్గా తాలిబాన్తో చర్చ జరిపింది అమెరికా. అండ్ ఆఫ్టర్ రీచింగ్ ఎ డీల్, తాలిబాన్తో ఒక డీల్ రీచ్ అయిన తర్వాత ద యుఎస్ పుట్ ప్రెషర్ ఆన్ ది ఆఫ్ఘన్ గవర్నమెంట్ టు రిలీజ్ ప్రిజనర్స్. ఫస్ట్ తాలిబాన్లతో మాట్లాడేసుకొని ఒక డీల్ కుదుర్చుకొని దెన్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి మీరు తాలిబాన్ ప్రిజనర్స్ రిలీజ్ చేయండి అని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టింది. బట్ ఫెయిల్ టు గెట్ ఎనీ కన్సెషన్స్ ఫ్రమ్ ది ఇన్సర్జెంట్స్ ఆన్ రెడ్యూసింగ్ వైలెన్స్. చూడండి, ఇన్సర్జెంట్స్ ఎవరు? తిరుగుబాటుదారులు. దోస్ హు ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ద గవర్నమెంట్, అగెన్స్ట్ ద సిస్టమ్ ఆర్ కాల్డ్ ఇన్సర్జెంట్స్. కన్సెషన్ అంటే అర్థం ఏంటి? మనం ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీరు అడిగింది మేము చేసాం అనుకోండి, అప్పుడు మీరు కూడా మాకు ఏదో ఒకటి ఇవ్వాలిగా. ద బెనిఫిట్ దట్ యు గివ్ ఫర్ అగ్రీయింగ్ టు యువర్ డిమాండ్స్. తాలిబాన్స్ యొక్క డిమాండ్స్ ఏంటి? మా తాలిబాన్స్ చాలా మంది ప్రభుత్వం అరెస్ట్ చేసింది, యుద్ధ ఖైదీలుగా ఉంచింది, వాళ్ళు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ని అమెరికా తన నెత్తి మీద వేసుకొని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్తో మాట్లాడి ఒప్పించి రిలీజ్ చేయించడానికి ప్రెజర్ పెట్టేసింది దానిపైన. కానీ ఓకే, వాళ్ళ డిమాండ్ని గవర్నమెంట్ ఒప్పుకుంది, బట్ తాలిబాన్ ఏం చేస్తుంది? ఏం చేయదు. ఏ విషయంలో? రెడ్యూసింగ్ వైలెన్స్, హింసని తగ్గిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకోలేకపోయింది అని అర్థం. కన్సెషన్ అంటే ద బెనిఫిట్ దట్ యు గివ్ ఫర్ అగ్రీయింగ్ టు యువర్ డిమాండ్. మనం తాలిబాన్ వాళ్ళు ఏమడిగారు? మా ప్రెజనర్స్ని రిలీజ్ చేయమని అడిగారు. దానికి గవర్నమెంట్ ఒప్పుకుంటే మీరే ఇస్తారు. ఓకే, మీరు చెప్పింది మేము చేస్తున్నాం, మీరేం చేస్తారు? వైలెన్స్ తగ్గించండి అని చెప్పి, హింస తగ్గిస్తానని చెప్పి మాట తీసుకోలేకపోయింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. కన్సెషన్ ఈజ్ అ బ్యూటిఫుల్ వర్డ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో రెండు పార్టీల మధ్యలో, రెండు దేశాల మధ్యలో డిస్కషన్ జరిగినప్పుడు, ఒక కంట్రీ యొక్క డిమాండ్స్ ఇంకొకరు యాక్సెప్ట్ చేసినప్పుడు, ఒకరు చెప్పింది ఇంకొకరు చేసినప్పుడు, ప్రతిఫలంగా మనం ఇచ్చే బెనిఫిట్ ని మనం చేసేదాన్ని కన్సెషన్ అంటాం. ఒకరు చెప్పింది ఇంకొకరు చెయ్యనప్పుడు దానికి పెనాల్టీగా చేసేదాన్ని ఏమంటారు? కన్సెషన్ ఆపోజిట్ శాంక్షన్స్, ఆంక్షలు అంటాం, శాంక్షన్స్. ఇప్పుడు అమెరికా ఇరాన్కి ఒకటి చెప్పింది, మీరు న్యూక్లియర్ టెస్టులు చేయొద్దు అని, కానీ ఇరాన్ ఆ మాట వినకుండా ఇరాన్ పైన ఏమేస్తుంది? శాంక్షన్స్, ఆంక్షలు విధిస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఇరాన్ దగ్గర ఆయిల్ కొనడం మానేస్తుంది. అమెరికా ఫ్రెండ్స్ అందరికీ మీరు ఇరాన్ దగ్గర కొనొద్దని చెప్తుంది, ఇరాన్తో సంబంధాలు పెట్టుకోవద్దు, ఆర్థిక లావాదేవీ జరగబోతుందని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. దీనివల్ల ఇరాన్ ఆర్థికంగా దెబ్బతింది. ఇవి ఆంక్షలు అంటాం. దానికి ఆపోజిట్, సరే మీరు చెప్పింది మేము వింటాం అనుకుంది, ఓకే మీరు ఇవన్నీ చెప్పారు కాబట్టి మీకు కొంచెం మనీ సాయం చేస్తాము, హెల్ప్ చేస్తామని చెప్పారు అనుకోండి, అప్పుడు కన్సెషన్ అంటాం. చెప్పింది వింటే చేసేది, ఇచ్చేది కన్సెషన్, చెప్పింది వినకపోతే ఇచ్చే పనిష్మెంట్ శాంక్షన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈవెన్ వెన్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్
and the Taliban were holding talks in Doha, Qatar, Afghanistan continued to witness violence. చూడండి, ఈవెన్ వెన్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ తాలిబాన్లు దోహాలో చర్చలు జరుపుతున్న టైంలో కూడా, ఖతార్ దోహాలో చర్చలు జరుపుతున్న సమయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లో వైలెన్స్ అనేది వస్తూనే ఉంది. కంటిన్యూ టు విట్నెస్ వైలెన్స్ ని చూస్తూనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్. విట్నెస్ అంటే టు సీ, టు ఎక్స్పీరియన్స్. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి, ఇంకో పక్క వైలెన్స్ జరుగుతూనే ఉంది. I have witnessed an accident while I was coming. అని అనుకోండి, నేను ఆఫీస్కి వస్తున్న టైంలో ఒక యాక్సిడెంట్ ని చూశాను. I've seen, see అనే మీనింగ్ లేదా ఎక్స్పీరియన్స్ అనే మీనింగ్ వస్తుంది. The Biden administration does not seem to have faith in the Doha talks. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కి దోహాలో జరిగిన చర్చల పైన నమ్మకం ఉన్నట్టుగా లేదు. టాక్స్ అంటే చర్చలు. which even after months failed to achieve any breakthrough. కొన్ని నెలలు గడిచినప్పటికీ కూడా ఏ బ్రేక్ త్రూ కూడా అచీవ్ చేయలేకపోయింది. ఏంటది? దోహా టాక్స్. చర్చలు జరిగాయి తాలిబాన్కి మరియు గవర్నమెంట్కి, కానీ ఆ చర్చలు ఏమాత్రం సక్సెస్ కాలేదు. ఆఫ్టర్ 20 years ఆఫ్ వార్, 20 ఏళ్ల యుద్ధం తర్వాత, ద ఆఫ్ఘన్ లీడర్షిప్ డస్ నాట్ హ్యావ్ ఎనీ గుడ్ ఆప్షన్స్ టు ఎండ్ ద కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ ని ఎండ్ చేయడానికి ఎటువంటి ఆప్షన్స్ కూడా లేవు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ముందు. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. If the Biden administration decides to stick to the Taliban deal and pull back troops, there is no guarantee that the intra-Afghan talks would hold. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంతకు ముందు ఏదైతే తాలిబాన్తో డీల్ చేసుకుని May 1 కల్లా ట్రూప్స్ విత్డ్రా చేస్తామని అన్నారో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైంలో, దాని ప్రకారం నిజంగానే ట్రూప్స్ విత్డ్రా చేసేస్తే, పుల్ బ్యాక్ వెనక్కి తీసేసుకుంటే, there is no guarantee that the intra-Afghan talks would hold. ఇంట్రా-ఆఫ్ఘన్ అంటే విత్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో, ఇంట్రా అంటే విత్ ఇన్, ఇంటర్ అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్ గవర్నమెంటల్ టాక్స్ అన్నారు అనుకోండి, ఒక గవర్నమెంట్కి ఇంకో గవర్నమెంట్కి. ఇంట్రా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ లోపల ఉన్న డిఫరెంట్ విభాగాలకి అని అర్థం. అర్థమైందా? ఇంట్రా-ఆఫ్ఘన్ టాక్స్ వుడ్, దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ ద ఇంట్రా-ఆఫ్ఘన్ టాక్స్ వుడ్ హోల్డ్. వీళ్ళకి మధ్యలో చర్చలు జరుగుతాయి అని చెప్పి ఎటువంటి గ్యారంటీ లేదు అమెరికా వెళ్ళిపోతే. The Taliban would rather try to take over the whole country using force. కానీ తాలిబాన్ మొత్తం కంట్రీ అంతా కూడా టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేయొచ్చు బలాన్ని ఉపయోగించి. సో అంటే అమెరికా అక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల సొల్యూషన్ వచ్చేస్తుందని చెప్పలేం. ఇఫ్ ద గవర్నమెంట్ యాక్సెప్ట్స్ మిస్టర్ బైడెన్స్ ప్రపోజల్, బైడెన్ యొక్క ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే, ఆఫ్ఘనిస్తాన్స్ ఎలక్టెడ్ లీడర్స్ విల్ హ్యావ్ టు షేర్ పవర్ విత్ ద తాలిబాన్ అండ్ అగ్రీ టు అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్, which means some of the country's hard-won liberties could be sacrificed. ఓకే, రెండో ఆప్షన్ ఏంటి? బైడెన్ చెప్పిన విధంగా ఆయన చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏమవుతున్నప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ ఎలక్టెడ్ లీడర్స్, డెమోక్రాటిక్ గా ఎలక్షన్ జరిగి ఎవరైతే ఎన్నుకోబడ్డారో లీడర్స్, వాళ్ళు తాలిబాన్తో కలిసి పవర్ ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అగ్రీ టు అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్. చాలా మంది డౌట్ వస్తుంది, సార్ అగ్రీ టు తర్వాత అమెండ్ అని రావాలి కదా, అమెండింగ్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఒకటి వస్తుంది మనసులో మీరు అనుకుంటారు, అందుకే చెప్పేస్తాను. ఇక్కడ అమెండింగ్ కరెక్టే, అమెండ్ కరెక్టే, కానీ మీనింగ్స్ వేరుంటాయి. మీకు సింపుల్ చెప్పేస్తున్నాను. ఐ అగ్రీ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెంటెన్స్ చూడండి, వి అగ్రీ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు అనుకోండి, వి అగ్రీ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు అనుకోండి, కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయడానికి మేము ఒప్పుకుంటున్నాము. అమెండ్ ఎవరు చేస్తారు? మేమే చేస్తాం. అర్థమైంది? అక్కడ చేసేది మనమే అన్నప్పుడు అలా వస్తుంది. ఐ అగ్రీ టు డూ ఇట్ అంటే నేనే చేస్తాను, ఆ పని నేను చేయడానికి ఒప్పుకుంటున్నాను, అయిపోయింది. మరి అమెండింగ్ వచ్చినప్పుడు ఏంటి మీనింగ్ చూడండి. వి అగ్రీ టు అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్ అన్నాం అనుకోండి, కాన్స్టిట్యూషన్ ని మార్పు చేయడానికి మేము ఒప్పుకుంటున్నాం. అంటే ఆ పని మేమే చేస్తామని కాదు, ఇట్ కుడ్ బి సమ్వన్ ఎల్స్ డూయింగ్ ఇట్. పని ఎవరు చేస్తారు అనేది సంబంధం లేదు, ఇట్ కుడ్ బి ఎనీబడి అన్నప్పుడు అమెండింగ్ వచ్చింది. ఆ పని మనమే చేస్తాము అన్నప్పుడు అమెండ్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, ఐ అగ్రీ టు డూ ఇట్ అంటే నేను ఈ పని చేస్తాను, చేయడానికి ఒప్పుకుంటున్నాను. ఐ అగ్రీ టు డూ ఇట్ అంటే ఈ పని చేయడానికి ఒప్పుకుంటున్నాను. ఐ అగ్రీ టు డూయింగ్ ఇట్ అనుకోండి, ఈ పని నేను చేయడం కాదు, ఎవరు చేసినా సరే నాకు అబ్జెక్షన్ లేదు. ఐ అగ్రీ టు డూయింగ్ ఇట్ అర్థమండి. ఈ పని చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అంటే ఎవరు చేసినా నేను ఒప్పుకుంటాను, నేను చేస్తున్నానని కాదు. వెన్ ఐ సే అగ్రీ టు డూ ఇట్, నేనే చేస్తాను, నేనే చేయడానికి ఒప్పుకుంటున్నాను. డూ ఇట్ మై సెల్ఫ్ అని వస్తుంది అక్కడ.
అగ్రీ టు డూ ఇట్ అని పెట్టినప్పుడు, అగ్రీ టు డూయింగ్ ఇట్ అన్నప్పుడు అది చేయడానికి నాకు అబ్జెక్షన్ లేదు అని అర్థం. అది చేయడానికి నాకు అబ్జెక్షన్ లేదు అని అర్థం. అంతే డిఫరెన్స్ అది. That is the difference between agree to amend it and agree to amending the constitution. If they agree to amend it, వాళ్ళే అమెండ్ చేస్తారు. అగ్రీ టు అమెండింగ్ అంటే దాన్ని మార్పు చేయడానికి నాకు అబ్జెక్షన్ లేదు, అగ్రీ చేయాల్సి వస్తుంది. విచ్ మీన్స్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ హార్డ్ వన్ లిబర్టీస్ కుడ్ బి సాక్రిఫైస్డ్. ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఈ తాలిబాన్ అందరూ కరుడు కట్టిన ఇస్లామిస్టులు కదా, వాళ్ళందరూ ఏంటి, ఎలా ఉండాలి అలా ఉండాలి, మీకు లిబర్టీస్ లేకుండా, స్వేచ్ఛ లేకుండా రూల్స్ స్ట్రాంగ్ గా మార్చేసే అవకాశం ఉంది. సో వాటన్నిటికీ గవర్నమెంట్ ఒప్పుకోవాల్సి వస్తుంది. హార్డ్ వన్, కష్టపడి సాధించుకున్న ఈ స్వేచ్ఛలు వీటన్నిటిని కూడా కాంప్రమైజ్ చేయాలి, సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఇస్ చాయిస్ బిట్వీన్ 2 బ్యాడ్ ఆప్షన్స్. అందుకే 2 బ్యాడ్ ఆప్షన్స్, అటెల్నా నెగిటివే, ఇటెల్నా నెగిటివే. మొదటిది ఏంటి, పుల్ బ్యాక్ ట్రూప్స్. బైడెన్ ప్రకారం ట్రూప్స్ పుల్ బ్యాక్ చేసుకుంటే ఇంకెక్కడ శాంతి నెలకొల్తుందో లేదో తెలియదు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళు ఫోర్స్ తో మొత్తం అంతా టేక్అవుట్ చేసే అవకాశం ఉంది. బైడెన్ చెప్పినట్టుగా యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు మొత్తం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసేమని అడగొచ్చు. మొత్తం ఇప్పటి వరకు మనం సాధించుకున్న స్వేచ్ఛ అంతా కూడా మళ్ళీ కోల్పోవాల్సి వస్తుంది అనేది రెండవది. ఈ 2 bad options, it's a choice. That's it. Take care. Bye bye.